హలో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ గౌరికి ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానంటే అది ఏంటంటారు కదా. సో టీనేజ్ కోసం, టీనేజ్ పిల్లలతో పేరెంట్స్ టీచర్స్ అసలు ఎలా వ్యవహరించాలి. ఎందుకంటే టీనేజ్ అనేది మనకి 13 to 18 వరకు ఉంటుందండి. సో అందరిలో ఎలా ఒకేలా ఉంటుందంటే కాదు. కొంతమంది పిల్లలకి 12 ఇయర్స్ ఉన్న ఆడపిల్లలకైతే 12 ఇయర్స్లోనే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో మరి ఆ టైంలో ఎలా ఉంటారంటే 18 లేదా 19తో క్లోజ్ అవుతుంది ఈ టీనేజ్ అనేది. ఆ టైంలో పిల్లలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటారండి. సో వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క టైంలో ఒక్కోలా ఉంటూ ఉంటారు. అప్పటి వరకు అమ్మ చెంగు పట్టుకొని తిరిగే పిల్లడు, అప్పటి వరకు ఒక అమ్మ కొట్టినా లేదా టీచర్ కొట్టినా యాక్సెప్ట్ చేసే పిల్లవాడు ఈ టీనేజ్కి వచ్చేసరికి పిల్లలు ఒక మాట అన్నా సరే చాలా సిన్సియర్గా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. మరి అలాంటి పిల్లలతో మరి ఒక టీచర్స్ కానివ్వండి, సో మరి పేరెంట్స్ కానివ్వండి, పిల్లలతో మరి ఎలా ఉండాలంటే చాలా సౌమ్యంగా ఉండాలి. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళకి ఏదైనా బాధ అనిపించిన విషయాలు ఏదైనా సరే మనతో చెప్పేలాగా మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. అంతేకాకుండా ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు వాళ్ళకి కొంత స్ట్రెస్ ఉంటుంది. సో 10th క్లాస్కి వచ్చేసరికి అప్పటి వరకు నార్మల్గా చదివిస్తారు. 10th క్లాస్కి వచ్చేసరికి పిల్లలకి ఒక భయాందోళనకి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే ఎలా అంటే 10th క్లాస్ అంటే ఇంక చాలా భయంగా క్రియేట్ చేసేసి వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు స్టడీ అవర్స్ అని చెప్పేసి పెట్టేసి సండే క్లాసులని ఇలా విపరీతమైన స్ట్రెస్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు 10th క్లాస్ అంటే ఒక పక్క నుంచి వాళ్ళ బాడీలో జరిగే ఫిజికల్గా అలాగే సెక్షువల్గా వచ్చే వాళ్ళ హార్మోన్స్లో వచ్చేటటువంటి మార్పుల్లో ఉండేటటువంటి గందరగోళానికి గురవుతూ ఇక్కడ ఎడ్యుకేషన్లో వీళ్ళు పెట్టే విపరీతమైన భయానికి గురవుతూ ఎలా అయిపోతున్నారంటే పిల్లలు విపరీతమైన భయాందోళనకి గురవుతున్నారు. కాబట్టి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటంటే దయచేసి ఎవ్వరూ కూడా మీరు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, ఆందోళన పడద్దు, ఏ రోజు వర్క్స్ని ఆ రోజు కంప్లీట్ చేయండి అని చెప్పాలి. అలాగే మంచిగా స్లీపింగ్ కూడా ప్రాపర్ స్లీపింగ్. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి ప్రాపర్ స్లీపింగ్ ఉండాలి. సో డ్రింకింగ్ వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి, మంచి డైట్ అనేది ఉండాలి. నెక్స్ట్ విలువైనటువంటి టైంనండి, మన విలువైన టైంని పేరెంట్స్ అందరూ కూడా మన టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి మీ టైంని ఇవ్వండి. అలాగే పిల్లలు ఇష్టాలు కూడా ఉంటాయండి. అప్పటి వరకు 10 ఇయర్స్లో పిల్లలు ఒకేలా ఉంటారు, మనం ఏది చెప్తే వాళ్ళకి అదే వేదం. కానీ ఈ టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళ ఇష్టాలను కూడా మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందండి. సో వాళ్ళ ఇష్టాలు మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రెస్ నుంచి కొంత రిలాక్స్ అనేది అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ పేరెంట్స్ యొక్క రోల్ ఒకటే కాదండి, ప్రతి టీచర్ కూడా టీనేజర్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. దయచేసి పిల్లల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, లేదంటే పిల్లల్ని ఇన్సల్ట్ చేయడం కానీ, అందరిలా ఎగతాలు చేసి అవమానం చేయడం కానీ చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే అందరి పిల్లల మైండ్ సెట్ ఒకలా ఉండదండి, దయచేసి ఆ విషయాన్ని గుర్తించండి. అలాగే పిల్లలకి ఫిజికల్గా వాళ్ళకి యాక్టివిటీస్ ఉండేలాగా ఒకే ప్లేస్లో కూర్చొని విపరీతమైన స్టడీస్ అని చెప్పేసి వాళ్ళంతా బర్డెన్ గురి చేయకుండా వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ ఇస్తూ పిల్లలు హ్యాపీగా రిలాక్స్గా చదువుకుంటూ ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, అద్భుతాలు కూడా సృష్టిస్తారు. అంతేకాకుండా వాళ్ళు విపరీతమైనటువంటి స్ట్రెస్ గురి చేసేసి అమ్మో నువ్వు చదవాలి కంటిన్యూగా స్టడీస్ లేకపోతే ఎలా ఇలా అలా అని మనం భయపెట్టామనుకోండి, ఆడపిల్లలకి చిన్న ఏజ్లోనే వాళ్ళకి పీసీఓడి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. మగ పిల్లలకి రేపు ఫ్యూచర్లో షుగర్లు అన్నీ థైరాయిడ్లు అన్నీ ఇంకా రకరకాల సమస్యలు, హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే రకరకాల ఇబ్బందులు అన్నీ కూడా పిల్లలు సఫర్ అవుతున్నారు దయచేసి. కాబట్టి చదువుని వాళ్ళకి మంచి వాతావరణంలో హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, చదువుని ఎంజాయ్ చేస్తూ చదవాలి, చదువుని చాలా ఇష్టంగా చదువుకునేలాగే మనం ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకేనండి. సో మై డియర్ పేరెంట్స్ అండ్ మై డియర్ టీచర్స్ అందరూ కూడా ఈ టీనేజ్లో ఉండే పిల్లలందరినీ కూడా బాగా అర్థం చేసుకుంటారని నా తరపు నుంచి నేను స్పెషల్గా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనండి. సో పిల్లలందరూ కూడా అద్భుతాలు సృష్టించాలి, పిల్లలందరూ కూడా అద్భుతాలు సృష్టించాలంటే ఒక పిల్లడి హార్డ్ వర్క్ డెడికేషన్ ఎంత ఇంపార్టెంటో తల్లిదండ్రుల సపోర్టు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే టీచర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ టైంలో స్కూల్లోనే ఉంటారు కదండి. సో మరి అలాంటి టీచర్స్ ఎలా చూసుకోవాలి అంటే పిల్లల్ని ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, లేదా ఒక మంచి స్నేహితుల్లాగా పిల్లలతో మంచిగా మనం అర్థం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంట్లో కూడా రకరకాల సమస్యలు ఉంటాయి కదా. సో అవి కూడా వాళ్ళు షేర్ చేస్తారు. సో అలాగే స్కూల్ అనే దాన్ని వాళ్ళు భారంగా కాకుండా చాలా ఇష్టంగా వస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని టీనేజర్స్ని మెయిన్ ఎస్పెషల్లీ తల్లిదండ్రులు టీచర్స్ అందరూ అర్థం చేసుకుంటే అందరూ కూడా అద్భుతాలు సృష్టిస్తారు. ఓకేనండి. మరి యొక్క నేటి బాలలే రేపటి పౌరులు కదా, మరి భావి భారతదేశానికి మంచి పౌరులు మనం అందిద్దాం. ఓకేనండి. సో మరి ఆ యొక్క పాత్రని టీచర్స్, మంచి తల్లిదండ్రులు అందరూ కూడా మంచి బాధ్యతగా మనం అందరం కూడా మంచి పిల్లలు తయారు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.